గార్డెన్‌లో పుట్ట మొలుస్తుంది కదా! ఈలోపు ఆ పుట్టను తీసేద్దామని చెప్పేసి రామాదేవి వెంటనే పుట్ట దగ్గరికెళ్ళి అక్కడ పుట్టను మొత్తం కూలగొట్టాలని చెప్పేసి చూస్తుంది. అందులో ఉన్న ఆ నాగసర్పం ఒక్కసారి బుస కొడుతుంది. అదే సమయానికి "అమ్మ దండం పెడతానమ్మా, ఆ పుట్టను ఏం చేయకమ్మా, అది ఇలవెల్పుగా ఇక్కడ మారిపోయిందమ్మా" అని చామంతి రామాదేవి కాళ్ళు పట్టుకున్నా సరే, "ఆంటీ ఆ పుట్టను చెదరగొట్టింది, లేకపోతే పాములన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి" అని చెప్పేసి ఈ విధంగా నిషా అంటూ ఉంటుంది. పుట్ట మీద చెయ్యి వేసరికి అందులో ఉన్న నాగసర్పం ఒక్కసారిగా రమాదేవి మీదకి బూసలు కొడుతూ ఉంటుంది. వెంటనే అక్కడి నుంచి రమాదేవి లోపలికి వచ్చేస్తుంది. అదే సమయానికి "చెప్పాను కదమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? కావాలని చెప్పేసి లేనిపోని పూజలు చేస్తూ ఏకంగా ఇల్లంతా పుట్టల సామ్రాజ్యం చేస్తావే ఏంటి" అని చెప్పేసి రమాదేవి చామంతి చెంప పగలకొడుతుంది. "అసలు నీకు మతుండే చామంతి చెంప పగలకొట్టావా? ఆ పుట్ట ఇక ఆ అమ్మవారు తనకిక్కడ నచ్చింది కాబట్టి ఇక్కడ ఇలవెల్పుగా మారిపోయింది. అయినా ఇదంతా పక్కన పెట్టు, స్వామీజీని పిలిపించు, దాని ద్వారా స్వామీజీ నిజమేంటో బయట పెడతాడు." "ఏంటి అంకుల్, అయినా పాత పురాణాలన్నీ పట్టుకొని వేలాడుతున్నారు. ఈ చామంతే కావాలని అక్కడ పుట్టను క్రియేట్ చేసి పెట్టింది. అయినా ఇదంతా తెలియట్లేదా? అమ్మ చామంతి, నువ్వు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు, లేకుంటే లేదు. ఆడ క్రియేట్ చేసి పెట్టడానికి అది మామూలు పుట్ట కాదు, అర్థమైందా" అని ఈ విధంగా హర్ష అంటాడు. వెంటనే స్వామీజీని పిలిపిస్తారు. స్వామీజీ ఇంటికి వచ్చే సమయంలో అక్కడ పుట్ట నిలిసిందని అతని దివ్య దృష్టికి కనిపిస్తుంది. అందులో సాక్షాత్తు అమ్మవారే కొలువున్నారని అర్థమైపోతుంది. లోపలికి వచ్చి కూర్చునేసరికి ఇక అప్పుడు వెంటనే స్వామీజీ విధంగా అంటాడు, "మీరు ఎందుకు పిలిపించారో నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఇక పుట్ట వెలిసింది కదా, ఆ నాగదేవుడు స్వయంగా ఇక్కడ నిలిచారు కదా" అని రామాదేవిని అడుగుతూ ఉంటాడు స్వామీజీ. "స్వామీజీ, ఆ పుట్ట ఎందుకు వచ్చింది ఇక్కడ? మీరే దివ్య దృష్టితో చూసి చెప్పండి" అని రమాదేవి అంటుంది. "ఆ పుట్ట ఒకరు తీసుకొచ్చి పెట్టేది కాదమ్మా, స్వయంగా ఆ నాగదేవతే స్వయంగా ఇక్కడ నెలిసినది" అని విధంగా స్వామీజీ రమాదేవికి చెప్తూ ఉంటాడు. ఆ నెలిసిన స్వయంభువంగా ఆ నాగదేవత ఇక్కడ చేసేటి ప్రతి ఒక్కటి తను చేయాలనుకుంది కాబట్టి ఇక్కడ స్వయంభుగా తను నెలిసిందని చెప్పేసి స్వామీజీ రమాదేవికి చెప్తూ ఉంటాడు. అయినా ఇదంతా కల్చర్గా లెక్క చేస్తే అసలు ఇలాంటివి పట్టించుకోవద్దా అండి? వెంటనే ఆ పుట్టను తీసేయండి. ఆ పుట్ట ఒక్క పుట్ట పోయి 10 పుట్టలు అవుతాయి, ఇంటి నిండా పుట్టలు అవుతాయి. అయినా ఇలాంటి వాటిని పట్టించుకోవడం అసలు మూఢనమ్మకాలు అంటారేమో అనే విధంగా నిషి ఆ పుట్టను కొట్టి పడేసినట్టు మాట్లాడుతుంది. "ఎవరా అమ్మాయి" అని అడుగుతుండగా రమాదేవి, "తను నా కాబోయే కోడలు స్వామీజీ." "ఏంటి, ఈ అమ్మాయి నీ కాబోయే కోడలా?" అని షాక్ అయిపోతాడు స్వామీజీ. తన దివ్య దృష్టితో అర్థమైపోతుంది, ఆల్రెడీ తనకి వేరే వాళ్ళతో కడుపు వచ్చింది, కావాలని చెప్పేసి ప్రేమ్ మీద నిందలు వేస్తుందని. కానీ ప్రేమ్కి ఆల్రెడీ నిషాతో ఎంగేజ్మెంట్ పెళ్ళి కాకముందుకే 3 ముళ్ళ బంధంతో చామంతితో 3 ముళ్ళు వేసి ఇక చామంతి మెల్లో 3 ముళ్ళు కట్టాడని చెప్పేసి స్వామీజీ దివ్య దృష్టి ద్వారా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. "తను నా ఇంటి కాబోయే కోడలు స్వామీజీ" అనేసరికి స్వామీజీ ఏం చెప్పలేని పరిస్థితి. "తను మీ ఇంటి కోడలా" అని లేచి నిలబడతాడు. "నిషా, గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా" అనేసరికి వెంటనే నిషా వచ్చి గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో గురువుగారు ఆశీర్వదించక ముందుకే అలా వెళ్ళిపోతూ చామంతి ఎదురుంటుంది. చామంతిని చూస్తాడు. తన మెల్లో తాలిబొట్టు కూడా ఇక స్వామీజీకి కనిపిస్తుంది. అక్కడి నుంచి స్వామీజీ ఏం మాట్లాడకుండా వెళ్ళేసరికి అప్పుడే ఇక రమాదేవి, "ఇదేంటి, స్వామీజీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? ఇక చెప్పడానికి ఏముంది రమాదేవి, ఈ ఇంటికి కాబోయే కోడలు తగునైంది కాదని చెప్పేసి స్వామీజీ చెప్పకనే చెప్పాడు." "హర్ష, ఏముంది, ఇందాక మరి నిషాను ఆశీర్వదించాలి కదా, తన మాటలకు ఈ ఇంటికి తగదైన కోడలు కాదని స్వామీజీ వెళ్ళిపోయాడు" అని ఈ విధంగా అంటుండగా, "అయినా ఇలాంటి ఫార్మాలిటీస్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే, ఈ ఇంటికి ఎప్పటికీ నేను కాబోయే కోడలనైనాను, కొత్తగా కావాల్సింది ఏముంది అంకుల్" అని ఈ విధంగా అన్న తర్వాత మరోవైపు పుట్ట గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రోజాకు భయం వేస్తూ ఉంటుంది. ఇక నైట్ అవుతుంది, అందరు కలిసి పడుకుంటారు. ఆ సమయంలో వెంటనే అమ్మవారు ఒక్కసారిగా
ఆ నాగుల పడుగు ఇక రోజకు కనపడుతుంది. వెంటనే తనని కాట వేసినట్టు లేని అన్ని క్రియేట్ చేసి పెడుతున్నట్టు పడుకునేసరికి తన పక్కన పాము ఉన్నట్టుగా కంగారు పడిపోతుంటుంది. ఎందుకు ఇలా కనపడుతుందంటే ఆ రాజమనహన్ని వేలల్లో తను టర్నింగ్ చేసి ఎలాగైనా ఇక అమ్మకానికి పెట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక అది రాజ పర్యాలకు చెందిన ఆ హారాన్ని తను ఇష్టానుసారంగా వాడుకుంటుంది. మరోవైపేమో ఇక అక్కడ చంద్రిక ఉన్ను చామంతి రోజు ఆ పుట్టకు పాలు పోసి పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఆ పుట్టను తీసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి రోజా అనుకుంటూ ఉంటుంది. ఆ పుట్ట మీద చెయ్యి వేస్తే రోజా పరిస్థితి ఏమవుతుంది? అసలు ఆ పుట్టలో అమ్మవారు స్వయంగా ఇక్కడ ఎందుకు నిలిచారు? రాజమణిహారాన్ని కాపాడడానికి చామంతి ఇక ప్రేమ్ ఇద్దరు భార్యాభర్తలు చెప్పడానికి అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి.